తెలంగాణ తొలితరం చరిత్ర పరిశోధకులు డాక్టర్ జైశెట్టి రమణయ్య 2026 మార్చి 27న జగిత్యాలలోని తన స్వగృహంలో 87వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం జగిత్యాల ప్రజలకే కాకుండా కరీంనగర్ జిల్లాలోని చరిత్ర పట్ల మక్కువ కలవారందరికీ తీరని లోటుగా మిగిలింది. ఆ రోజును కరీంనగర్ చరిత్ర కన్నీరు పెట్టిన రోజు అని చెప్పుకోవచ్చు. 1939లో జగిత్యాలలోని వైశ్య కుటుంబంలో జన్మించిన రమణయ్య 1955లో 17వ ఏట ఉపాధ్యాయునిగా జీవిత ప్రయాణాన్ని ఆరంభించారు. లోతైన విజ్ఞానం కోసం చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 1970లో జూనియర్ కాలేజీలో ఉపన్యాసకునిగా పదోన్నతి పొందారు. అనంతరం చరిత్ర బోధన, పరిశోధనలు ఆయన జీవితంలో విడదీయరాని భాగమయ్యాయి. జగిత్యాలలోని పురాతన ఖిల్లా దారిలో వెళుతుంటే ఆ కట్టడంపై ఆయనకు కలిగిన ఆసక్తి ఆయనను చరిత్ర పరిశోధన వైపు మళ్లించింది. తాను చదివిన పుస్తకాల్లో ఆ ఖిల్లా గురించి ప్రస్తావన లేకపోవడం ఆయనను కలిచివేసింది. అలా మొదలైన ఆయన పరిశోధన ప్రయాణం జీవితాంతం కొనసాగింది. ప్రాచీన దేవాలయాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడా సంపాదించారు. స్థానికుడిగా చరిత్రపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తిగా రమణయ్య కరీంనగర్ ప్రాంత చరిత్రను విస్తృతంగా శోధించారు. జగిత్యాల, ఎలగందుల ఖిల్లాల చరిత్రను వెలికితీశారు. శాతవాహనుల రాజధాని కోటిలింగాలపై తమ పరిశోధనలను పుస్తక రూపంలో అందించారు. శాతవాహనుల కాలం నుండి అసఫ్ జాహీల దాకా సాగిన పరిపాలనకు సంబంధించిన అనేక విశేషాలను వెలుగులోకి తెచ్చారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల పేర్ల వెనుక ఉన్న కారణాలను వెదికి వాటిలోని చారిత్రక అంశాలను వివరించారు. కరీంనగర్ ప్రాంతం పురాతన కట్టడాలు, దేవాలయాలు, శిల్పాలు, శాసనాలతో సమృద్ధిగా ఉన్నప్పటికీ చారిత్రక పరిశోధనల విషయంలో నిరాదరణకు గురైందని చెప్పవచ్చు. గుట్టల ప్రాంతమైన ఈ జిల్లాలో రాళ్లపై చెక్కిన విగ్రహాలు, శాసనాలు విస్తృతంగా కనిపిస్తాయి. రాజుల ప్రాశస్త్యం రాళ్లపై నిలిచిపోయినప్పటికీ చరిత్రకారుల దృష్టి వాటిపై ఎక్కువగా పడలేదు. అలాంటి సమయంలో రమణయ్య స్వీయ ఆసక్తితో ఈ సంపదను వెలికితీసి తదుపరి తరాల పరిశోధకులకు మార్గదర్శకులయ్యారు. ఆయన రచించిన కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి గ్రంథం ఒక ప్రామాణిక రచనగా నిలిచింది. ఇది పలు పునర్ముద్రణలు పొందుతూ పరిశోధకులకు మార్గదర్శకంగా కొనసాగుతోంది. తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయాలు, తెలంగాణ సుప్రసిద్ధ కోటలు, శ్రీ వేములవాడ క్షేత్ర చరిత్ర, తెలంగాణ తేజోవంతులు, కాలగమనంలో కోన సముద్రం వంటి పలు గ్రంథాలను రచించారు. 2018లో సొంత ఎదుగుదల అనే స్వీయ చరిత్రను రాసుకుని తన జీవన ప్రయాణాన్ని ప్రతిబింబించారు. ఆయన తాత జైశెట్టి రాజయ్య పద్యకవి. ఆయన 1933లో రచించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం, మనస్సంబోధ కీర్తనలు వంటి రచనలను రమణయ్య 1992లో పునర్ముద్రించారన్న విశేషాలు ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. ఇంగ్లీష్లో కూడా టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ది చాళుక్యాస్ అండ్ కాకతీయాస్ టెంపుల్స్ ఎ స్టడీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వంటి గ్రంథాలను రచించారు. చరిత్ర అధ్యాపకుడిగా మాత్రమే కాకుండా ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు కలిగిన ఆయన విద్యార్థుల కోసం సులభమైన శైలిలో ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అనే గ్రంథాన్ని రచించి 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు
పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి తోడ్పడ్డారు. రమణయ్య మంచి వక్తగా కూడా ప్రసిద్ధి పొందారు. ఏ విషయంపైనైనా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడగల ప్రజ్ఞాశాలి. కాలేజీల్లో జరిగే సాహితీ సాంస్కృతిక వార్షిక సభలు సమావేశాల నిర్వహణ బాధ్యతలను స్వయంగా చేపట్టేవారు. ఆయన ప్రసంగాలు లోతైన జ్ఞానం, చక్కని భాష, స్పష్టమైన శైలితో శ్రోతలను ఆకట్టుకునేది. విద్యార్థులపై అపారమైన ప్రేమతో, వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసిన ఆయన చరిత్ర పుస్తకాలలో చదివిన విషయాలను ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేసి దేశంలోని అనేక చారిత్రక ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లేవారు. ఆ రోజుల్లోనే కశ్మీర్ వరకు వెళ్ళిన అనుభవాలను అప్పటి విద్యార్థులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. కరీంనగర్ సమీపంలోని ఎలగందల ఖిల్లాలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షోలో ప్రదర్శించే 40 నిమిషాల డాక్యుమెంటరీకి వ్యాఖ్యానం అందించడం ఆయన విశిష్ట సేవగా నిలిచింది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా, జనాభా లెక్కల గణికుడిగా కూడా ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. 1971లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో రమణయ్య పనిచేసిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడు చరిత్ర పాఠాలు బోధించారు. 2024లో జరిగిన ఒక రాజకీయ కార్యక్రమం సందర్భంగా కేసీఆర్ జగిత్యాలకు వచ్చినప్పుడు వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న రమణయ్య ఇంటికి వెళ్ళి ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని గురువుకు పాదాభివందనం చేశారు. వ్యక్తిగా, అధ్యాపకుడిగా, చరిత్ర పరిశోధకుడిగా పరిపూర్ణ జీవితాన్ని గడిపి తన జ్ఞానాన్ని సమాజ హితానికే అంకితం చేసిన రమణయ్య మాస్టారు నిజమైన చరిత్ర వేటగాడు. తన 40 ఏండ్ల బోధనా ప్రస్థానంలో వేలాది మంది శిష్యుల రూపంలో తరగని సంపదను కూడబెట్టుకున్నారు. జీవితాన్ని వృత్తికి ముడిపెడితే వచ్చే సంతృప్తి ఆయన జీవితాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఆయన బాటలో నడిచే వారికి ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుంది.